అందరికీ మరణాత మరణాత మరణాత. వాక్యమును చదువుకుందాము. కీర్తన గ్రంథము 105వ అధ్యాయము 4వ వచనం. యెహోవాను వెతకుడి, ఆయన బలమును వెతకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతకుడి. అందరూ మోకరించినట్లయితే వాక్యము నిమిత్తము ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మహాగణుడైన దేవ, మీకు ఘనమైన నామమునకు వేలాది కోట్ల నమస్కారములు చెల్లించుకొనొచ్చు ఉన్నాము దేవా. అయ్యా, ఇదిగో ఈ యొక్క తండ్రి యొక్క సమయములో తండ్రి మమ్మలందరం మీ యొక్క పాద సన్నిధిలోనికి చేర్చుకున్న దేవా, మీకే స్తుతులు స్తోత్రములు నాయన. ఈ యొక్క సమయములు, యొక్క గ్రామములు అయా సీనాయి సంస్కరణ శిబిరములు తండ్రి మీరు ఏర్పాటు చేశారు నాయన. సంస్కరణ అయా అనగా సరిచేసుకునుట అన్నారు ప్రభా. అయా ఇదిగో నాయన, ఈ యొక్క సీనాయి సన్నిధి శిబిరముల ద్వారా తండ్రి మమ్మల్ని మేము సరిచేసుకునే ధన్యతను మీరు మాకు అనుగ్రహించమని, అటు కృపను దయచేయమని మనవి చేయుచున్నాము తండ్రి. ఈ యొక్క సమయములో ప్రభా అయా వాక్యమును వివరించుకొనబోవచ్చు ఉండగా ప్రభా అయ్యా మీరు నన్ను మరుగు చేసుకుని ప్రభా ఈ యొక్క స్థలంలో మీరు ఉండి చేరువచ్చిన బిడలైన వారికి, సన్నిధి పరులకు, విశ్వాసులైన వారికి తండ్రి సన్నిధి గురించి అనేక విషయములను తండ్రి మీరే వినిపించమని అడుగుచు ఉన్నాము దేవా. మీకే స్తోత్రములు నాయన. అయ్యా నా నోటికి మీరు తోడుగా ఉండి ప్రభా అయ్యా ఇదిగో నాయన నా నోట నీ మాటలను వచ్చి ప్రభా అయ్యా ఇదిగో నాయన తండ్రి చేరువచ్చిన బిడలకు ప్రభా అర్థమయ్యే రీతిగా ప్రభా మీరే ప్రతి ఒక్కరికి తండ్రి వినిపించేలాగా మీరే నా నోట నుండి తండ్రి పంపించమని అడుగుచు ఉన్నాము దేవా. మీకే స్తుతులు స్తోత్రములు నాయన. ప్రతి ఒక్కరు మరో నిదానము కలిగి అయ్యా ఇదిగో నాయన వినగలిగే చెవి, గ్రహించే మనస్సును ప్రభా ప్రతి ఒక్కరికి అనుగ్రహించి శ్రద్ధగా వాక్యాన్ని నెమర వేసుకునే ధన్యత ప్రతి ఒక్కరికి మీరు దయచేసి దీవించుమని వాక్యమై ఉన్న యేసు నామమున అడిగి వినయముతో వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. కూర్చున్నాము. అందరికీ మరణాత మరణాత మరణాత. ఈ యొక్క సమయంలో నా వాక్య అంశము దైవ సన్నిధి, సన్నిధి పరుల యొక్క విధులు. అమ్మా, దైవ సన్నిధి, సన్నిధి పరుల యొక్క విధులు. కనుక సన్నిధి అనగా మనం ఏమింటున్నాము అమ్మా? సన్నిధి అనగా దేవుని యొక్క ఉనికి, దేవుడు ఉండే చోటు అని చాలాగా చెప్పుకొనొచ్చు ఉన్నాం. కనుక దైవ సన్నిధి అనగా దేవుని ఉనికి, దేవుడు ఉనికి. కనుక దైవ సన్నిధి ఎన్ని అక్షరాలు అమ్మా? దైవ సన్నిధి 5 అక్షరాలు. కనుక మొదటి అక్షరము ఏంటిది అమ్మా? మొదటి అక్షరము దై అనగా దైవము లేక దేవుడు. అమ్మా, మొదటి అక్షరము దై అనగా దేవుడు లేకపోతే దైవము. రెండవ అక్షరము వా. అమ్మా, రెండవ అక్షరము వా, వాగ్దానముతో కూడిన. అమ్మా, వానగా వాగ్దానముతో కూడిన లేకపోతే వరములతో కూడిన. మూడో అక్షరము అమ్మా స. స అనగా సజీవమైన. మా స అనగా సజీవమైన. మరొక అక్షరము ని, నిండి ఉన్న నిధి లేకపోతే నిండి ఉన్న నిధి. చివరి అక్షరము ది, దివ్యమైన స్వరూపము. అమ్మా, దివ్యమైన స్వరూపం. కనుక సన్నిధి అనగా దైవజనుని దేవదాసయ్య గారు కొన్ని మాటలను తెలియచేస్తారు. అవి ఏమిటంటే సన్నిధి అనగా నూనె నింపుకునే స్థలము. అమ్మా, నూనె నింపుకునే స్థలము. అలాగే సన్నిధి అనగా రెక్కలను సంపాదించుకునే స్థలము. అలాగే అంతరంగ సంస్కారమును అందుకునే స్థలము సన్నిధి అయినది. ఇంకా చెప్పుకోవాలంటే సన్నిధి అనగా పెళ్లి కుమార్తెగా సిద్ధపడే స్థలం ఏమిటంటే సన్నిధి. అమ్మా,
పెళ్లి కుమార్తెగా సిద్ధపడేది ఎక్కడా? సన్నిధిలోనే. కనుక సన్నిధి అనగా పెళ్లి కుమార్తెగా సిద్ధపడే స్థలము. కానీ ఇంకా మనం సన్నిధి గురించి చెప్పుకోవాలంటే దైవజనుని దేవదాస గారు చాలా మాటలు వివరించి ఉన్నారు. సన్నిధి అనగా దర్శించుట, దర్శనమిచ్చుట. అమ్మా, దర్శించుట, దర్శనమిచ్చుట. అలాగే సన్నిధి అనగా సమీపించుట, సాగిలపడుట. అమ్మా, సమీపించుట, సాగిలపడుట. దేవుని ఎదిగి సమీపించి సాగిలి పడితే దేవుడు మనల్ని దర్శిస్తారు, మనకు దర్శనం ఇస్తారు. కనుక ఇలాగున దైవజనుల దేవదాస గారి సన్నిధి గురించి ఎన్నో మాటలు మనకు చెప్పి ఉన్నారు. కనుక మన ఇంకా అంశంలోనికి వెళదాం. అంశం ఏమిటి? దైవ సన్నిధి, సన్నిధి పరుల యొక్క విధులు. కనుక మొదటిగా సన్నిధి పరుల యొక్క విధుల గురించి మనము తెలుసుకుందాము. అందరు జాగ్రత్తగా ఆలకించాలని మీకు మనవి చేస్తున్నాము. కనుక సన్నిధి పరుల యొక్క విధులు. కనుక సన్నిధి పరుల యొక్క విధులలో కొన్ని 4 మాటలు ఉన్నాయి. అది చెప్పుకొని తర్వాత అంశంలోనికి వెళదాం. కనుక సన్నిధి స్త్రీలైన వారంట సంఘమునకు 4 స్తంభము లాంటి వారంట. అమ్మా, ఎవరు? సన్నిధి పరులైన వారు సంఘమునకు ఎలాంటి వారు? 4 స్తంభము లాంటి వారు. ఒక స్లాబ్కి 3 స్తంభాలు ఉంటే ఎలా ఉంటుంది? అమ్మా, ఎప్పుడు పొంగిపోయిద్దో తెలీదు. అలాగే సంఘానికి స్థిరమైన వారు ఎవరంటే సన్నిధి పరులే. కనుక ఈ యొక్క సన్నిధి పరుల గురించి మనం తెలుసుకుంటే దైవజన్ దేవదాస గారు అన్నారు, సన్నిధి పరులను మగువలు అన్నారు. అమ్మా, సన్నిధి పరులు ఏమన్నారు? మగువలు. కనుక ఈ యొక్క మగువలకు ఉండవలసిన లక్షణాలు ఏమిటంటే మొదటిగా తెగువ. అమ్మా, మొదటిగా తెగువ. తెగువ అనగా దాతృత్వము. అమ్మా, తెగువ అనగా దాతృత్వము. కనుక నీవు నీ కోసమే కాదు, నీ కుటుంబం కోసమే కాదు, నీ సంఘము కోసము కూడా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అమ్మా, దాతృత్వం కన వాళ్ళు ఏం కలిగి ఉంటారు? ఎలా ఉంటారు? కనిపించిన ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు. వారి చేతిలో ఉన్నది నాకు కావాలనుకోకుండా ఎదుటి వారికి ఇస్తారు. అలాగే సన్నిధి పరులైన వారు తెగువ కలిగి అనగా దాతృత్వం కలిగి నీ కోసమే కాకుండా, వారి కుటుంబం కోసమే కాకుండా, వారి సంఘం వరకు ఏం చేయాలి? అమ్మా, ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము. కనుక నీవు దాతృత్వంతో అనేక అంశాల గురించి ప్రార్థన చేయాలి. అమ్మా, దాతృత్వంతో అనేక అంశాల గురించి ప్రార్థన చేయాలి. అలాగే ఈ యొక్క సన్నిధి పరులకు తెగువని లక్షణంతో పాటు మరొక లక్షణం ఏమిటంటే తీర్మానము. అమ్మా, తీర్మానము. మనోనిదానముతో భక్తి ప్రార్థనలతో నెరవేర్పు వచ్చే వరకు పట్టు విడువక ప్రార్థిస్తాను, ఆతురత కలిగి ప్రార్థిస్తాను, విసుగగా ప్రార్థిస్తాను అని తీర్మానం చేసుకోవాలి. ఏమని? మనోనిదానము కలిగి భక్తితో ప్రార్థిస్తాను, అలాగే ప్రార్థన నెరవేర్పయ్యేంత వరకు పట్టు విడవక ప్రార్థిస్తాను అని మనం ఏం తీసుకోవాలి? ఒక తీర్మానం తీసుకోవాలి. ఆ యొక్క తీర్మానము సన్నిధి పరులైన వారు కలిగి ఉండాలి. కనుక సంఘము కొరకు పట్టు విడువక సన్నిధి పరులు ప్రార్థన చేయవలసిన వారై ఉన్నారు. అలాగే 3వది సహవాసము. తెగువ, సన్నిధి పరులకు ఉండవలసింది తెగువ, 2వది తీర్మానము, 3వది సహవాసము. కనుక నీవు దేవుని సహవాసముతో ప్రార్థన చేయాలి. నీవు దేవుని సింహాసనం ఎదుట ఉన్నావని గ్రహించి మనం దేవాలయంకి వెళ్ళినప్పుడు మన ప్రవర్తన సరిగా ఉంచుకోవాలి. మన దేవుని సన్నిధికి వెళ్తున్నామన్నప్పుడు మన బయట మన ప్రవర్తన ఎలా ఉన్నా సన్నిధిలోకి అలాగే దేవుని ఆలయంకి వచ్చినప్పుడు మన ప్రవర్తన సరిగా ఉందో లేదని మనము పరీక్షించుకోవాలి. ఒకానొక సందర్భంలో ప్రమీల సిల్వరజమ్మ గారు ఒక మాట అన్నారు. ఏంటంటే సన్నిధి పరులు సన్నిధిలో కూర్చొని కళ్ళబొల్లి మాటలు చెప్పుకుంటున్నారు అన్నారంట. అమ్మా, సన్నిధి పరులు సన్నిధిలో కూర్చొని ఏం చేయకుండా ఏం చేస్తున్నారు?
సన్నిధి చేయకుండా అలాగే ముచ్చట్లు చెప్పుకుంటున్నారంట. ఇలాగన సన్నిధిలో కూర్చున్న సన్నిధి పరులు ఇలాగన మాట్లాడుకుంటా ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటేనంట గుహల్లో ఉన్న అలాగే సన్నిధి చేస్తున్న అరణ్య ఋషులైన వారు, పర్వత ఋషులైన వారు, సన్నిధి పరులుగా ఉన్నవారు ఈ యొక్క ముచ్చట్లు వీరు మాట్లాడుకునే మాటలంట వారికి వినపడ్డాయంట. ఎవరికి? ఎక్కడున్నారు వారు? గుహల్లో ఉన్నారు, పర్వత కొండలలో సన్నిధి చేస్తున్నారు. వారికి ఈ యొక్క సన్నిధి చేస్తున్న సన్నిధి స్త్రీలైన వారు మాట్లాడుకుంటున్న మాటలు ఎవరికి వినపడ్డాయి? అక్కడున్న ఋషులైన వారికి, సన్నిధి చేస్తున్న వారికి వినపడ్డాయంట. వెంటనంట ఋషులైన వారు కర్ర పట్టుకొని వస్తున్నారంట. ఎందుకని అమ్మా? వాళ్ళని కొడదామని కర్ర పట్టుకొని వస్తున్నారంటనే. వెంటనే దైవజనులైన దేవదాసయ్య గారు అన్నారంట, అడ్డంగా వెళ్ళి అయ్యా నన్ను క్షమించండి అయ్యా అని అన్నారంట. ఎందుకని అమ్మా? మన బిడ్డలు తప్పు చేస్తే క్షమించండి అయ్యా అని అంటాము. అలాగే దైవజనుల దేవదాసయ్య గారు తన బిడ్డలైన వారు సన్నిధిలో మాట్లాడుతూ ఉంటే ఆ యొక్క ఋషి అయిన వారికి అడ్డముగా వెళ్ళి అయ్యా నన్ను క్షమించండి, వీళ్ళు నా పిల్లలయ్యా, వీరు తెలియక మాట్లాడుతున్నారు అయ్యా, వీళ్ళని క్షమించని వేడుకున్నారంట. ఏమని? వీళ్ళు నా పిల్లలయ్యా, వీరికి ఏమీ తెలియదు, వీళ్ళని క్షమించు అని దైవజన దేవదాసయ్య గారు ఆ యొక్క పర్వత ఋషులైన వారికి ఇలాగున చెప్పి ఉన్నారు. కనుక అలక్ష్యంగా ఉన్న సన్నిధి పరుల పక్షంగా దైవజనులు వేడుకుంటున్నారు. అలక్ష్యంగా అంటే నిర్లక్ష్యంగా ఉన్న సన్నిధి పరుల పక్షముగా దైవజన దేవదాసయ్య గారు క్షమాపణ కోరుకుంటున్నారు. కాబట్టి సన్నిధిలో కూర్చున్న మనం ఏం కలిగి ఉండాలి? సరి అయిన ప్రవర్తన మనము కలిగి ఉండాలి. పాపాలను ఏం చేసుకుంది అమ్మా? కడిగి వేసుకుంది. కనుక దేవునినంట విస్తారంగా ప్రేమించిందంట. అమ్మా ఈ యొక్క స్త్రీ దేవుని విస్తారంగా ప్రేమించటం వలన ఆమె యొక్క విస్తారమైన పాపములను దేవుడు క్షమించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. కనుక ప్రభు పాదాల దగ్గర కూర్చున్నట్టు వలన ఆమెకు వచ్చింది అమ్మా? ఆమె యొక్క పాపము నుండి పాప పరిహారము వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మూడవది పాపికి ఆశ్రయము. నీ దాగుచోటు నా దాగుచోటు నీవే అంటారు దావీదు గారు. అలాగే నాలుగవది పాఠశాల. నాలుగవది పాఠశాల. ఇక పాఠశాలలో మూడు ఉన్నాయి: నేర్పించుట, బోధించుట, మాదిరి చూపించుట. అమ్మా ఏమున్నాయి పాఠశాలలో? నేర్పించుట, బోధించుట, మాదిరి చూపించుట. కనుక నా యొద్దకు వచ్చి నేర్చుకొనండి అని మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో మనము చూస్తూ ఉంటాం. కనుక శిష్యులైన వారు ప్రభు పాదాల దగ్గర కూర్చొని అనేక విషయాలు నేర్చుకొని ప్రభుకు మాదిరికరముగా ఉన్నారు. ఎవరి దగ్గర కూర్చున్నారు శిష్యులైన వారు? ప్రభు పాదాల దగ్గర కూర్చొని అనేకమైన విషయాలను తెలుసుకొని ప్రభుకు మాదిరి వలె వీరు నడిచినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. కనుక పాఠశాల అనే దైవ సన్నిధిలో ఉండి ఉత్తమమైన వాటిని మనము అందుకోవాలి. పాఠశాలనే దైవ సన్నిధిలో ఉండి మనం ఏమందుకోవాలి? ఉత్తమమైన దానిని అందుకోవాలి. కనుక దైవజన దేవదాసయ్య గారు అన్నారు, దైవ సన్నిధి దీనులకు ఆశ్రయము, భక్తులకు పాఠశాల, అలాగే పరిశుద్ధులకు నివాస స్థలము. మనం ఎవరు ఇప్పుడు? భక్తులము. కనుక ఆ విశ్వాసము సన్నిధి పరులము. కనుక ఈ యొక్క సన్నిధి మనకి ఎలాగున్నది? ఒక పాఠశాల వలె ఉన్నది. కనుక విద్యార్థులైన వారు స్కూల్కి వెళ్ళి ఏం నేర్చుకుంటారు? టీచర్ చెప్పిన ప్రతి పాఠాన్ని విని నేర్చుకుంటారు. అలాగే సన్నిధిలోని కనుక దేవుని పాద సన్నిధిలోనికి వచ్చిన విశ్వాసులైన వారు, సన్నిధి పరులైన వారు దేవుని దగ్గర నుంచి అనేకమైనని అందుకొని నేర్చుకొని దేవునికి మాదిరిగా మనము ఉండవలసినదిగా ఈ యొక్క వాక్యము ద్వారా మీకు నేను తెలియచేస్తూ ఉన్నాను. ఐదవది ప్రత్యక్షత.
ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 9, 10 వచనాలు. అమ్మా, ప్రత్యక్షత చదవండి అమ్మా. మీ సహోదరుడను యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడునైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసినైతిని. కనుక ఇక్కడ చాలమ్మా, ఇక్కడ యోహాను గారు పద్మాసు ద్వీపములో ఎలా ఉన్నారంట? ఆత్మవశుడై సన్నిధిలో ఉన్నట్లుగా మనము బైబిల్ గ్రంథంలో మనము చూస్తూ ఉన్నాం. కనుక ప్రత్యక్షత అనగా దర్శనము అమ్మా, ప్రత్యక్షత అనగా దర్శనము. కనుక ఇలాగున యోహాను గారు పద్మాసు ద్వీపంలో దైవ సన్నిధిలో ఉండి తనకు చూపించిన దర్శనము ద్వారా ఏం రాశారు అమ్మా? ఏ గ్రంథాన్ని రాశారు? ప్రకటన గ్రంథమును రాసినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. కనుక యోహాను గారు దైవ సన్నిధిలో ఉండి వినుట, చూచుట, వ్రాయుట అనేవి చేశారంట. అనగా దేవుడు చెప్పే మాటలు విన్నారు, దేవుడు చూపించే చూసి ఏం రాశారు? ప్రకటన గ్రంథమును రాసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అలాగే మనము కూడా దైవ సన్నిధిలో కూర్చొని దేవుడు చెప్పే ప్రతి మాటను మనం వినాలి. దేవుడు చూపించే ప్రతీది మనము చూడాలి. దేవుడు చెప్పేది ప్రతీది మనము వ్రాసుకోవాలి. కనుక సన్నిధి పరులైన వారు బుక్కు తెచ్చుకొని ప్రతి వాక్యాన్ని వ్రాసుకోవాలి. కనుక బుక్కు లేకపోతే ముక్కు లేదు అన్నారు మాయ గారు. దైవజనైన దేవదాస్ గారు ఏమన్నారు? బుక్కు లేకపోతే ముక్కు లేనట్టు. కనుక ప్రతి ఒక్కరూ బుక్కులో ఏం రాసుకోవాలి? దేవుని యొక్క వాక్యాన్ని రాసుకోవాలని మీకు తెలియచేస్తూ ఉన్నాను. అలాగనే 6వ మాట ప్రవర్తన. లూకా సువార్త 8వ అధ్యాయము 35వ వచనములో ఇక్కడ మనకు సేనాదయం పట్టిన జనులు జరిగిన దానిని చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి దయ్యములు వదిలిపోయిన మనుష్యుడు బట్టలు కట్టుకొని స్వస్థ చిత్తుడై యేసు పాదముల యొద్ద కూర్చుండట చూచి భయపడిరి. కనుక ఇక్కడ సేనాదయం పట్టిన వారు మా ఆ యొక్క సేన అనగా మా 1000 దెయ్యాలు పట్టిన ఒక వ్యక్తి ఎక్కడికి వచ్చినాక ఆ యొక్క దెయ్యాల నుంచి విడిపించబడ్డారు. దేవుని యొద్దకు వచ్చట ద్వారా ఆ యొక్క దెయ్యముల నుంచి విడిపించబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. కనుక సేనాదయం నుండి విడిపించుటను బట్టి ఈ వ్యక్తికి మార్పు పొందారంట. మార్పు పొందిన తర్వాత దేవుని పాదాల దగ్గర కూర్చున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఈ యొక్క వ్యక్తి దేవుని దగ్గర సాగిలపడ్డారు. సాత్వికముతో నీ యొద్ద నన్ను ఉండనిమ్ము అంటున్నారు. కనుక అప్పుడు ప్రభు అంటున్నారు, ఏమంటున్నారు? నువ్వు వెంటికి వెళ్ళి సాక్షిగా ఉండుము అని అంటున్నారు. అమ్మా, సాక్షిగా ఉండుము అంటున్నారు. కనుక ప్రతి ఒక్కరూ సాక్ష్యము పొందుకొని ఉండాలి. కనుక ఒక భక్తుడు విశ్వాసకి గదిలో సన్నిధి ఉండాలి, మదిలో వాక్యం ఉండాలి, వీధిలో సాక్ష్యం ఉండాలని ఒకనొక భక్తుడు తెలియచేస్తున్నట్లుగా మీకు తెలియచేస్తున్నాను. ఏముండాలి? మా గదిలో మా సన్నిధి ఉండాలి, మదిలో వాక్యం ఉండాలి, వీధిలో సాక్ష్యం ఉండాలి. అలాగే 7వ మాట, అలాగే ఈ యొక్క పరివర్తనలో మార్పు అనంటే సేనాదయం నుంచి విడిపించబడి దేవుని పాదాల దగ్గర కూర్చొని మార్పు పొందినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అలాగే యాకోబు గారు కూడా యబ్బోకు రేవు దగ్గర కూర్చొని దేవునితో పెనుగులాడి ఒక పేరును పెట్టబడ్డారు. ఏం పేరు? ఇష్మాయేలుగా మార్పు చెందారు. అప్పటి వరకు యాకోబు. కనుక దేవుని సన్నిధిలో కూర్చొని పెనుగులాడుటను బట్టి దేవుడు ఏం పేరు పెట్టారు? ఇశ్రాయేల్ అని మార్పు చెందినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అలాగే 7వది పెళ్లి ప్రభు యొక్క సిద్ధపాటు, లేకపోతే పెళ్లి కుమార్తె యొక్క సిద్ధపాటు. పెళ్లి కుమార్తె యొక్క సిద్ధపాటు. ఈ యొక్క పెళ్లి కుమార్తె యొక్క సిద్ధపాటు ఎక్కడ ఉంటుందంటే ప్రభు పాద సన్నిధులు, అనగా దైవ సన్నిధులు. కనుక దైవజన దేవదాసయ్య గారు అన్నారు, సన్నిధి చేసిన వారు మగ శిశువు అగుదురు అన్నారు. సన్నిధి చేసేవారు మగ శిశువు అగుదు. మగ శిశువు అంటే ఎవరు? పెళ్లి కుమార్తె.
కనుక సన్నిధి చేసేవారు పెళ్లి కుమార్తెగా సిద్ధపడతారు అని మీకు తెలియజేస్తూ ఉన్నాను. కనుక ఈ యొక్క శిక్షణ సన్నిధిలో 7 మాటలు మనము విన్నాము. కనుక మనం ఈ భూమి మీద ఉన్నప్పుడే ప్రభు పాదాల దగ్గర కూర్చొని అనేకమైన వాటిని మనము అందుకోవాలి. సన్నిధిలో మనము ప్రభువును చూడవలసిన వారమై ఉన్నాం. కనుక ఒకానొక సందర్భంలో దైవజన్ దేవదాసయ్య గారు అన్నారు, భూమి మీద ఉండగానే దైవ సన్నిధిలో ప్రభువును చూడాలి అన్నారు. అమ్మా, భూమి మీద ఉండగానే దైవ సన్నిధిలో ఎవరిని చూడాలి? ప్రభువుని చూడాలి. పరలోకములు ప్రభువును చూడలేము. ఎందుకని? అక్కడ ప్రభువు దేవదూతలైన వారందరూ ఒకేలాగుంటారంట. అమ్మా, ప్రభువు దేవదూతలైన వారందరూ ఒకేలా ఉంటారు. అక్కడ వెళ్తే గుర్తుపట్టడం చాలా కష్టం. కనుక భూమి మీద ఉన్నప్పుడే దైవ సన్నిధిలో ప్రభువు యొక్క రూపాన్ని మనము చూడాలి అన్నారు. కనుక భూమి మీద ఉన్న మనము ఏం చేయాలి? సన్నిధి చేసి ప్రభు యొక్క రూపాన్ని మనము చూడవలసిన వారిగా ఉన్నాం. మూడవది సమర్పణ సన్నిధి. మూడవ మాట సమర్పణ సన్నిధి. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయం 36వ వచనంలో మనకి ఇక్కడ యెఫ్తా గారు, యెఫ్తా కుమార్తె మనకు కనబడుతూ ఉన్నారు. ఆమె, నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా, నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయుము. యెహోవా నీ శత్రువులైన అమ్మోనీయుల మీద పగ తీర్చుకొని ఉన్నాడని అతనితో ననెను. చాలమ్మా, ఇక్కడ యెఫ్తా అనగా తెరచువాడు అని అర్థం. యెఫ్తా అనగా తెరచువాడు అని అర్థం. కనుక తండ్రి ఏమో అర్పణ, కుమార్తె సమర్పణ ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. తండ్రి లక్షణాలు అన్నీ కుమార్తెలోనికి వచ్చాయి. అలాగే సన్నిధిలో ఉంటే దేవుని లక్షణాలన్నీ ఎవరిలోనికి రావాలి? మనలోనికి రావాలి. అలాగే న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 35వ వచనములో, కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలను చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగచేసితివి. చాలమ్మా, ఇక్కడ యెఫ్తా గారు కృంగిపోతున్నారు. నా అర్పణ దేవునికి అంగీకారం అవుతుందో కాదో అని ఏమైపోతూ ఉన్నారు? కృంగిపోతూ ఉన్నారు. కనుక ఇక్కడ యెఫ్తా కుమార్తె తండ్రి అర్పణను తన సమర్పణగా చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ యెఫ్తా కుమార్తె పేరు బైబిల్ గ్రంథములో రాయబడి ఉందా? కనుక ఈమె పేరు షోబిలేతు. షోబిలేతు. కనుక దైవజన దేవదాసయ్య గారు అన్నారు, ఈ యొక్క 2 నెలలు నాలో ఈ యొక్క యెఫ్తా గారి గురించి ఒక మాట అన్నారు. ఏమిటంటే, తండ్రి మాట వినే కుమార్తె అన్నారు. తండ్రి మాట వినే కుమార్తె. కనుక ఇలాగున మనము కూడా పరమ తండ్రి అయినా యేసు ప్రభు మాట మనము వినవలసిన వారమై ఉన్నాము. కనుక ఇక్కడ యెఫ్తా కుమార్తె అంటుంది, నేను 2 నెలలు నాలో ఇంకా కళంకం ఉందేమో అని ఆమె టైం తీసుకుందంట ప్రలాపించడానికి. 2 నెలలు ఏం తీసుకుంది? సమయం తీసుకుంది. నాలో ఇంకా ఏమైనా కళంకము ఉందేమో అని 2 నెలలు సమయం తీసుకొని, ఆ యొక్క 2 నెలలు ఎక్కడ ఉంది? దైవ సన్నిధిలో ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఈ యొక్క యెఫ్తా కుమార్తె యొక్క లక్షణాలు ఏమిటంటే, పరిశుద్ధమైన కన్యక, 2వది ప్రలాపించిన కన్యక, 3వది ప్రఖ్యాతిగాంచిన కన్యక. పరిశుద్ధమైన కన్యక, ప్రలాపించిన కన్యక, ప్రఖ్యాతి కాంచిన కన్యక. కనుక యెఫ్తా కుమార్తెను దేవునికి ఇష్టమైన బలిగా సిద్ధము చేసినది ఎవరు? యెఫ్తా కుమార్తెను దేవునికి ఇష్టమైన బలిగా చేసినది ఎవరు అంటే, అప్పుడు అంటుంది యెఫ్తా కుమార్తె, నన్ను దేవునికి ఇష్టమైన బలిగా సిద్ధపరిచినది ఎవరంటే దైవజనులైన దేవదాసయ్య గారు అనిందంట. ఇష్టమైన బలిగా ఎవరు చేశారు? దేవదాసయ్య గారి యెఫ్తా కుమార్తెను సిద్ధపరిచినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. కనుక మనము కూడా సన్నిధి చేయాలి. కనుక ఎంత గొప్ప భక్తుడైనా సన్నిధి చేయకపోతే వధువు కాలేడు అన్నారు. ఎంత గొప్ప భక్తుడైనా సన్నిధి చేయకపోతే ఏం కాలేరంట?
వధువు కాలేరు. అలాగే ఇంకొక మాట అన్నారు ఏంటంటే, గూడు లేని పక్షికి నీడ ఉండదు, అలాగే దైవ సన్నిధి లేని విశ్వాసికి రెండవ రాకడలో జాడ ఉండదు అన్నారు. అమ్మా, గూడు లేని పక్షికి ఆడ నీడ ఉంటుందా? ఉండదు. అలాగే దైవ సన్నిధి చేయని విశ్వాసికి రెండవ రాకడలో జాడ ఉండదు. జాడ అంటే ఏమిటి? ఎక్కడా కనిపించరని అర్థము. కనుక సన్నిధి చేసే వారి వరుస సజీవుల వరుస అన్నారు. సన్నిధి చేసేవారి వరుస సజీవుల వరుస. కనుక మేఘంలోనికి వెళ్ళాలంటే దైవ సన్నిధి చేయాలని దైవజనం దేవదాసయ్య గారు అన్నారు. అలాగే మేఘము భోగము రాగము. మేఘము భోగము రాగము. ఇంకా ఇలాగున దైవ సన్నిధి మనము చేయవలసిన వారమైన కనుక ఈ యొక్క దైవ సన్నిధి ఒక మహోన్నతమైన విద్య. ఒక మహోన్నతమైన విద్య అనగా మహోన్నతుడైన సర్వశక్తుడైన దేవుడు నేర్పించే విద్య అంట. ఈ విద్యకు ఏ విద్య సాటి రాదు. పిహెచ్డి కూడా ఈ విద్యకు సాటి రాదు. ఏ విద్య సాటి రాదంట? పిహెచ్డి కూడా ఇక దైవ సన్నిధికి ఏది సాటి రాదు. అటువంటి గొప్ప విద్య ఈ మహోన్నతుని విద్య. కనుక ఈ లోకంలో ఎంత చదువుకున్నా దేవుని దగ్గర దైవ సన్నిధి చేయకపోతే వ్యర్థమే. కనుక ఈ లోకంలో ఏం చదువుకోకపోయినా దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని దగ్గర అనేక విషయాలు తెలుసుకున్నట్టయే ఈ విద్య మహోన్నతుని విద్య. అటువంటి విద్యను మనము నేర్చుకొని వర్ధిల్లాలి. కనుక అనేకులను మనం సన్నిధి చేసి అనేకులను సన్నిధి చేసేవారిగా ఉంచాలి. కనుక ఒకనొక సందర్భంలో ఏలూరు సన్నిధి స్త్రీలంట సన్నిధి చేస్తూ ఉండగా ఎడస్సు నుండి ఒక ఆత్మ వచ్చిందంట. ఎడస్సు నుండి ఒక ఆత్మ వచ్చిందంట. ఆమె అంటుందంట, సన్నిధి స్త్రీలు అడిగారంట, ఎక్కడి నుండి వచ్చారా అని అడిగిందంట ఆమెను. ఎక్కడి నుండి వచ్చారని అయితే ఎడస్సు నుండి వచ్చిన ఆత్మను అడిగితే ఆమె అంటుందంట, నేను ఎడస్సు నుండి వచ్చానని చెప్పింది. కనుక ఆ రోజు ఎడస్సు గురించి చాలా మాటల యొక్క సన్నిధి పరులకు చెప్తూ, అంతలో మా దగ్గరకు ఒక దైవజనుడు వస్తారు, బోధ చేస్తారు. వారు వచ్చిన రోజు మాకు ఎలా ఉంటుందంటే ఎయిర్ కూల్ పెడితే ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నారంట. అనగా ఏసీ పెడితే ఎంత చల్లగా ఉంటుందో మా దగ్గరకు ఆ యొక్క దైవజనుని దేవదాసయ్య గారు వస్తే అంతా చల్లగా ఉంటుంది అని అన్నారు. కనుక సన్నిధి చేసేవారు ఎలా ఉంటారంట? చల్లగా ఉంటారు, ఇతరులను చల్లగా ఉంచుతారు. ఇలాగున ఎంత వేడి ఎడస్తూ భరించలేని అగ్ని వేడి, అంతా వేడి అక్కడ ఉంటుంది కాబట్టి ఇక్కడ దైవజనులు దేవదాసయ్య గారు సన్నిధి చేయటం బట్టి ఆ యొక్క ఎడస్సును కూడా ఎలా చేశారు? ఎయిర్ కూల్ అనగా ఏసీలాగా ఉంచారు. ఆమె సాక్ష్యం ఇస్తూ ఉంది. అక్కడ మా దగ్గరకు వచ్చిన దైవజనులు మాకు బోధ చెప్పి అనేక మాటలు చెప్తే ఆయన వచ్చిన రోజు మాకున్న హెడస్ అంతా ఎలా ఉంటుందంటే ఏసీ పెడితే ఎంత చల్లగా ఉంటుందో అంత చల్లగా ఉంటుందన్నారు. కనుక సన్నిధి చేసేవారు చల్లగా ఉండాలి, ఇతరులను చల్లగా ఉంచాలి. దేవుడు కొద్ది మాటలు దీవించి మన వెనుకల్లో ఫలింప చేయనుగాక. ఆమేన్. అవకాశం ఇచ్చిన దేవునికి నా మరణాతలు, అలాగే ఈ యొక్క సీనాయి సంస్కరణ శిబిరంలో ఏర్పాటు చేసిన బైబిల్ మిషన్స్ ప్రెసిడెంట్ అయ్య గారికి, అమ్మగారికి మరణాతలు, అధికారులైన వారికి మరణాతం, అలాగే ఈ యొక్క సంఘ కాపరైన అహరోనయ్య గారికి, షారునమ్మ గారికి మరణాత, వారి యొక్క కుమారుడైన అయ్యగారికి మరణాత, అమ్మగారికి మరణాత, అలాగే ఇటు అవకాశం ఇచ్చిన అయ్యగారికి మరణాత, చేరు వచ్చిన అయ్యగారులకు, అమ్మగారులకు మీ అందరికీ మరణాత.